వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే జనసేన పార్టీలో క్రమశిక్షణా చర్యలు ఎవరైతే కూటమి స్ఫూర్తిని దెబ్బతీయాలి అని అడుగు ముందుకేస్తారో వారి మీద జనసేన అధిష్టానం వేటు వేస్తుంది. తాజాగా చూస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి కొవ్వూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ టీవీ రామారావు గారి మీద జనసేన పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. టీవీ రామారావు గారు 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నాయకుడు. ఆ తర్వాత ఆయన అనేక పార్టీల్లో తర్వాత వైసీపీలో కూడా వెళ్ళినట్టున్నారు. ఆ తర్వాత చూస్తే 2024 ఎన్నికలకు ముందంటే దాదాపు 2023 ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఆయన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే టీవీ రామారావు గారు జనసేన పార్టీ నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. కాకపోతే పొత్తులో భాగంగా జనసేన పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఆయనకు దక్కలేదు. అక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు టీవీ రామారావు గారిని ఎందుకు జనసేన అధిష్టానం సస్పెండ్ చేసింది, ఆయన ఎందుకు నిరసన తెలియజేశారు? ఎందుకంటే కూటమి పార్టీలో ఉండే నిరసన తెలియజేయడం అయితే ముమ్మాటికి తప్పే. ఎందుకంటే అధికార పార్టీ జనసేన బీజేపీ కూడా అధికార పార్టీలుగా తమల్ని తాము గుర్తించుకోవాలి. ఎందుకంటే బహుశా కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అసలు వీరికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం వల్ల వీరు అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అనేటువంటి ఒక అభద్రతా భావంలో కొన్ని నియోజకవర్గాల్లో జనసేన బీజేపీ నాయకులు ఇన్ఛార్జీలు ఉన్నమాట వాస్తవం. అయితే టీవీ రామారావు గారి సస్పెన్షన్ కారణమైనటువంటి ఎపిసోడ్ ఏంటిదో ఒకసారి చూద్దాం మనం. కొవ్వూరు నియోజకవర్గం ప్రాథమిక సహకార సంఘాల నూతన అధ్యక్షులు ఆ ఎంపిక జరిగింది. ఆ వివరాలు చూస్తే జనసేన అధినేత ఏం చెప్పారు, పొత్తులు ఆయన కుదుర్చుకున్న తర్వాత మరి 21 స్థానాలకి పరిమితమైన తర్వాత జనసేన తిరుగుబాటు చేసింది సోషల్ మీడియాలో. ఇదేంటండి, ఇది మనకి ఇంత బలం ఉంది, మరి మీరు 21కి పరిమితం అవటం ఏంటి? ఆ రోజు చిరంజీవి గారు 18 స్థానాలు గెలిచారు, దాదాపు 30 నుంచి 35 స్థానాలు 1000 ఓట్లు తేడాతో ఓడిపోయాం మనం, 70 లక్షల ఓట్లు వచ్చినాయి. 2019లో మీరు సింగిల్గా పోటీ చేసి అసలు పంచాయతీ సర్పంచ్ స్థాయి కూడా 4 సీట్లు ఇచ్చినా కూడా మనం 6% ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నాం, 20 లక్షల ఓట్లు పడ్డాయి మనకి. మీరు 21 స్థానాలు తీసుకోవాల్సిన అవసరం ఏంది? కూటమికి మీరే కదా ఇప్పుడు బలము, బీజేపీని మీరే కదా కూటమిలో చేర్చి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా మీరే కదా నిలబడిందని చెప్పేసి జనసైనికులు పెద్ద ఎత్తున గొంతెత్తిన నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు 1/3 నామినేటెడ్ పదవులు మనం తీసుకుంటామన్నారు. తర్వాత ఎన్నికలు అయిపోయాయి, పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం జనసేన బీజేపీ 3 పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసే కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 20% నామినేటెడ్ పోస్టులు మనం తీసుకుంటామన్నారు. బట్ కనీసం అవి 8% కూడా ఇప్పటికీ తీసుకోలేని పరిస్థితి. ఇకపోతే కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 14 సహకార సంఘాల నూతన అధ్యక్షులు ఎంపిక జరిగితే ఒక్కటిచ్చారండి జనసేనకి. అందులో కూడా ఇక్కడ సామాజిక న్యాయం అసలు అమలు చేయలేదంట. ఒకసారి లిస్టు చదువుతాను, పేరు, కులము, పార్టీ. కొవ్వూరు నియోజకవర్గం ప్రాథమిక సహకార సంఘాల నూతన అధ్యక్షుల వివరాలు చూస్తే ఎర్రాప్రగడ అబ్బులు చిక్కాల విలేజ్ ఓసీ చౌదరి కులం తెలుగుదేశం పార్టీ. మద్దిపాటి వీర్రాఘవులు మార్కండపాడు గ్రామం ఓసీ కులం వచ్చేసరికి చౌదరి, పార్టీ వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ. అబ్బూరి సీతారామాంజనేయులు విలేజ్ కలవరపల్లి కులం ఓసీ చౌదరి తెలుగుదేశం పార్టీ. బొల్లిన శివనాగేంద్ర కరటూరు సతీష్ ఉనగట్ల గ్రామం ఓసీ చౌదరి తెలుగుదేశం పార్టీ. కంటమని రామకృష్ణ కొవ్వూరు టౌను ఓసీ చౌదరి తెలుగుదేశం పార్టీ. మద్దిపట్ల శివరామకృష్ణ కొవ్వూరు టౌను ఓసీ చౌదరి తెలుగుదేశం పార్టీ. నాయుడు వీర్రాజు మద్దూరు ఓసీ చౌదరి తెలుగుదేశం పార్టీ. గారపాటి రామచంద్రరావు పసివేదల గ్రామం ఓసీ చౌదరి తెలుగుదేశం పార్టీ. గారపాటి రామకృష్ణ దొమ్మేరు గ్రామం ఓసీ చౌదరి తెలుగుదేశం పార్టీ. జీవి ప్రసాదు అన్నదేవరపేట ఓసీ చౌదరి తెలుగుదేశం పార్టీ. జొన్నలగడ్డ సుబ్బరాజు చౌదరి మలకపల్లి గ్రామం ఓసీ చౌదరి తెలుగుదేశం పార్టీ. అనపర్తి ప్రసాదు పోచవరం గ్రామం ఓసీ చౌదరి తెలుగుదేశం పార్టీ. నామ కొండబాబు తాడిపూడి ఓసీ కాపు తెలుగుదేశం పార్టీ. ఇక్కడ అంటే 14లో ప్రాథమిక సహకార సంఘాల నూతన అధ్యక్షులకు సంబంధించి 14 అధ్యక్ష పదవులు ఉంటే అందులో 13 అధ్యక్ష పదవులు తెలుగుదేశం పార్టీకే ఇచ్చారు. అందులో 12 తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికే ఇచ్చారు, 1 కాపు సామాజిక వర్గానికి ఇచ్చారు. ఇక శుంకర సత్యబాబు ఈయన కాపవరం గ్రామం క్యాస్ట్ ఓసీ కాపు జనసేన పార్టీ. జనసేనకి 1 కేటాయించారు, తెలుగుదేశానికి 13 కేటాయించారు. 13లో 12 చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి ఇచ్చారు. ఇది ఆ నియోజకవర్గంలో చిచ్చు రేపిన అంశం. సో ఇక జనసేన ఇన్ఛార్జ్ కదా టీవీ రామారావు గారు, ఆయన కొంతమంది జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తలను కలుపుకొని ఒక నిరసన తెలియజేశారు. ఇదేంటిది, పొత్తులో మేము భాగోత్సవం లేం కదా, మరి మాకు ఇంత దారుణంగా 1 ఇవ్వటం ఏంటి, కనీసం మాకు ఒక 20% అన్న కేటాయించాలి కదా, కనీసం 3-4 అన్న ఇవ్వాలి కదా అని చెప్పేసి 14లో పాపం 2-3 కోరుకున్నట్టున్నాడు ఆయన కార్యకర్తలకి నాయకులకి. మరి మాజీ ఎమ్మెల్యే కదా,
ఆయన అది కూడా తీసుకోకుండా బానిసత్వం చేయలేడు కదా అక్కడ. అయితే ఇక్కడ ఆయన నిరసన తెలియజేయడంతో మరి తెలుగుదేశం నాయకులు ఏం కంప్లైంట్ చేశారేమో కానీ వెంటనే వేములపాటి అజయ్ గారి పేరుతోటి ఒక లెటర్ సస్పెన్షన్ వేశారు. ఇదిగోండి. టీవీ రామారావు పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్, కొవ్వూరు నియోజకవర్గం. పార్టీ విధి విధానాలకు భిన్నంగా మీరు వ్యాఖ్యలు చేయడం, కార్యక్రమాలను నిర్వహించడం పార్టీ దృష్టికి వచ్చాయి. కూటమి స్ఫూర్తికి విఘాతం కలిగించేలా మీ చర్యలు ఉన్నందున మిమ్మల్ని పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తక్షణమే తప్పించడమైనది. తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని తెలియజేస్తున్నాం. ఇట్లు వేములపాటి అజయ్, హెడ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, జనసేన పార్టీ. అది పరిస్థితి. సరే, ఆయన కూడా టీవీ రామారావు గారు కూడా ఒక లెటర్ ఆయనే రిలీజ్ చేశారు. కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి తగిన గౌరవం, ప్రాధాన్యత లభించడం లేదని గమనించడమైంది. సొసైటీలు, ఏఎంసీ కమిటీల ఏర్పాటు జనసేన నాయకులను, కార్యకర్తలను పరిగణలోకి తీసుకోకపోవడం బాధాకరం. పొత్తు ధర్మాన్ని నిబద్ధతతో పాటిస్తూ జనసేన పార్టీ ఎల్లప్పుడూ సమైక్యతకు కట్టుబడి ఉంటుంది. అయితే తెలుగుదేశం పార్టీ నుండి ఈ పొత్తు స్ఫూర్తిని గౌరవించే విధంగా తగిన సహకారం అందడం లేదని భావిస్తున్నాము. ఈ సందర్భంగా గౌరవనీయులైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని సముచిత చర్యలు తీసుకోవాలని ఆధారపూర్వకంగా కోరుతున్నాము. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే రానున్న పంచాయతీ ఎన్నికల్లో పొత్తు ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాము. కొవ్వూరు నియోజకవర్గంలో పొత్తు బలోపేతం కావాలని, రెండు పార్టీల మధ్య సమన్వయం, సహకారం మరింత బలపడాలని కోరుకుంటూ ఈ విషయంలో మీ జోక్యం, మార్గదర్శనం కోసం వినమ్రంగా వేడుకుంటున్నాను. ధన్యవాదాలతో టీవీ రామారావు, ఫార్మర్ మెంబర్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, కొవ్వూరు కాన్స్టిట్యున్సీ, ఆంధ్రప్రదేశ్. అదేంటి పరిస్థితి. సో ఓవరాల్గా అందరికి అర్థమైనట్టుంది ఇక్కడ ఏం జరిగింది అనేది. మరి అందరికి అర్థమైనట్టుంది ఓవరాల్గా. 14 ఉంటే నియోజకవర్గంలో ప్రాథమిక సహకార సంఘాల నూతన అధ్యక్షులకు సంబంధించి 13 తెలుగుదేశానికి ఇచ్చారు. అందులో 12 చంద్రబాబు గారి సామాజిక వర్గానికి ఇచ్చారు. జనసేనకు ఒక్కటి కేటాయించారు. దీని మీద ఆయన కాస్త ఏదో మనస్తాపం వచ్చింది, ఒక నిరసన తెలియజేశారు. కనీసం ఆయన షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా ఆయన్ని వెంటనే పార్టీ సస్పెండ్ చేసింది. సో మొత్తానికి ఆయన ఒక లెటర్ పెట్టారు. ఇక్కడ అసలు మమ్మల్ని పరిగణించట్లేదు సార్, జనసేనకు అన్యాయం జరుగుతుంది, కనీసం పొత్తులు మేము ఉన్నామని కూడా గుర్తించట్లేదు. సో దయచేసి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వినమ్రంగా వేడుకుంటున్నాను, దయచేసి దీని మీద మీరు పునరాలోచించదని చెప్పినట్టు ఆయన ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. సో మొత్తానికి కొవ్వూరు నియోజకవర్గంలో చిచ్చురేపిన అంశం ఇది. ఎందుకంటే మరి కనీసం 20% అని పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్గా అన్నారు. మరి 20% అన్నప్పుడన్నా కనీసం మరి ఇక్కడ మూడు స్థానాలు వరకు కేటాయించాల్సిన 14లో కనీసం ఒక 3 సహకార సంఘాల అధ్యక్షులకు సంబంధించి ఒక 3కైనా జనసేన వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఒకటి ఇచ్చారు. ఒకటంటే ఇది 14లో ఒకటంటే 5% ఇచ్చినట్టు. అంటే ముందేమో పవన్ కళ్యాణ్ గారు 1/3 అన్నారు. 1/3 అంటే కనీసం అందరూ 30% అని వస్తుంది అనుకున్నారు. సరే, 70లో 60 తెలుగుదేశానికి, ఒక 10% బీజేపీకి పోయినా జనసేనకి 30 అనుకున్నారు. సరే, ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాక 20% అన్నాడు. ఇక్కడ 5% కూడా లేదండి, 5%. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన పదవులు చూస్తే దాని మీద ఆయన మాజీ ఎమ్మెల్యే, జనసేన ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన ఏదో ఒక చిన్న నిరసన తెలియజేశారు. దానికి జనసేన అధిష్టానానికి మరి ఏం కంప్లైంట్ చేశారు ఏమో తెలియదు కానీ వేటు వేశారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా దీని మీద స్పందించాలని జనసైనికులు అయితే కాస్త వారి యొక్క అభిప్రాయాలను కూడా కాస్త ఘాటుగానే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రశ్నించిన వాళ్ళందరినీ సస్పెండ్ చేసుకుంటూ పోతే రేపు పొద్దున పార్టీలు ఎవరు మిగలరు సార్. మనకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని, మనకి రావాల్సినటువంటి మన నామినేటెడ్ పోస్టులు, మన హక్కులు మనం సాధించుకుందాం. ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో మీరెంత కష్టపడ్డారు, మీ మాట విని మీ వెనక మేమంత బలంగా కష్టపడ్డామని చెప్పేసి జన సైనికులు అయితే ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ఈ ఎపిసోడ్ ఎటువైపు దారి తీస్తుందో.